హలో ఫ్రెండ్స్, లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ రుచికరంగా మరియు హెల్తీగా కూడా ఎలా చేసుకోవాలో చూద్దామా. మొదట పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టాలి. అది మరిగినాక ఈ పాలక్ని తీసుకోవాలి. ఇది 450 గ్రాములు ఉంది. పాలక్ వాష్ చేసి ఉంది. ఇట్లాగే దొరుకుతుంది అమెరికాలో. క్లీన్ చేసి వాష్ చేసి ఉంటుంది. కాడలు తీసేసేయాలి. ఈ నీళ్లు మరిగినాక అందులో ఈ పాలక్ని వేయాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత చల్లని నీళ్ళల్లో దాన్ని వేసేయాలి. ట్యాప్లో చల్లటి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ వెదర్ -డిగ్రీస్లో ఉంది కాబట్టి ట్యాప్లో నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. అందువల్ల ట్యాప్ కింద పెట్టేశాను. అది క్షణాల్లో చక్కగా ఆరిపోయింది. ఇంత చల్లగా మనకు ఇండియాలో వాటర్ రావు కాబట్టి మనం గిన్నెలో ఐస్ కూల్ వాటర్ తీసుకొని అందులో వేసుకొని చల్లబరుచుకోవచ్చు. ఇలా చేస్తే ఆకు కలర్ మారిపోకుండా బాగా గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకొని మిక్సీ తిప్పుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద టొమాటో కూడా వేయాలి. టొమాటో వేస్తే రుచి బాగుంటుంది. కలర్ కొంచెం మారుతుంది కానీ రుచి చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు రుచికి తగినట్లుగా మనకు కారంగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అది మన చాయిస్. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి అది కాగిన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర వేయాలి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు ఇవి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా వెల్లుల్లి వేయాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు ఇలా ఒకటొకటిగా వేయాలి. అల్లం ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయాలి. వేసేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా కలిపి సన్న మంట మీద అలాగే వేగనీయాలి. బాగా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేదాకా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ పాలకూర మిశ్రమాన్ని కూడా వేసేయాలి. జారులో కొంచెం నీళ్లు పోసి తిప్పి ఇందులో పోసుకోవచ్చు. పాలకూర మరి గట్టిగా ఉంది కాబట్టి జారుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా జారుగా ఉండాలి కలిపితే. దీన్ని ఇదే విధంగా ఒక 10 నిమిషాల సేపు సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ లోపల మనం ఒక 450 గ్రాముల పన్నీర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పాలకూర మిశ్రమం 10 నిమిషాలు ఉడికిన తరువాత ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది ఆల్రెడీ. అందుకని మనం కొంచెం ముందు తక్కువ వేసుకొని తర్వాత చూసి వేసుకోవచ్చు. ఎక్కువ వేయకూడదు అనమాట. ఈ విధంగా సాల్ట్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా చిటికెడు జాజికాయ పొడి, బాగా నలిపిన కసూరి మేతి పొడి కొద్దిగా వేసి కలుపుకోవాలి.
ఇది బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసేయాలి. వేసేసిన తర్వాత ముక్కలన్నీ వేసేసి నిదానంగా అవి కలిసిపోకుండా ముక్కలు మరీ గట్టిగా తిప్పితే ముక్కలన్నీ కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకొని ఉడకనివ్వాలి ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత అందులో ఒక అర టీ స్పూను గరం మసాలా పొడి కూడా వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఒక స్లైస్ బటరు కూడా అందులో యాడ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో 2 టీ స్పూన్లు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. క్రీమ్ వల్ల బటర్ వల్ల మనకి పాలక్ పన్నీరు రుచి బాగా పెరుగుతుంది. దాన్ని 2 నిమిషాలు అలా ఉడికించి దించుకోవాలి. ఇప్పుడు మనకు రుచికరమైన పాలక్ పన్నీర్ తయారైపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది చపాతీల్లోకి, రోటీల్లోకి, నాన్లలోకి చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఎందుకంటే పన్నీర్లో ప్రోటీన్ బాగా ఉంటుంది. ఆకుకూరలో విటమిన్స్, మినరల్స్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.